శేషాచలం కొండల గాఢమైన మృదువైన నిశ్శబ్దంలో ఆలయ బంగారు విమానంపై సూర్యుని తొలి కిరణాలు ప్రకాశించకముందే ఒక అద్వితీయమైన ప్రాచీన ఆచారం మొదలవుతుంది. సమయం తెల్లవారుజామున 2:20. బయటి ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ తిరుమల ఆధ్యాత్మిక హృదయం స్పందించడం ప్రారంభిస్తుంది. సాధారణంగా చూసేవారికి తిరుమల ఒక స్మారక చిహ్నం, భూమిపై అత్యంత సంపన్నమైన, అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతిరోజూ 1,00,000 మంది యాత్రికులు కొన్ని క్షణాల దర్శనం కోసం 20 గంటల పాటు నిరీక్షిస్తారు. కాని దాని ప్రాచీన లయను కాపాడుకునేవారికి తిరుమల కేవలం ఒక ఆలయం కాదు, అదొక సజీవ గృహం. ఆ రోజు ఏ ఉన్నతాధికారితోనూ, ప్రధాన పురోహితుడితోనో ప్రారంభం కాదు. అది సన్నీగొల్లా అని పిలవబడే ఒక గోపాలుని వంశజుడితో మొదలవుతుంది. ఈ విశేషాధికారం శతాబ్దాలు క్రితం ప్రసాదించిన ఒక వరం, అంటే వరం ఫలితంగా దక్కింది. సంప్రదాయం ప్రకారం స్వామివారు ఈ కొండలపై మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ఒక నిరాడంబరమైన గోపాలుని కుటుంబమే ఆయన రాకను చూసి ఆశ్రయమిచ్చింది. కృతజ్ఞతగా వారి వంశజుడే ప్రతిరోజూ తన ద్వారాలను తెరిచే మొదటి వ్యక్తి అవుతాడని, తన రూపాన్ని దర్శించే మొదటి వ్యక్తి కూడా అతడే అవుతాడని భగవంతుడు వాగ్దానం చేశాడు. బంగారు వాకిలి తెరవడం అనేది సాంప్రదాయ భద్రత మరియు పవిత్ర నియమాల విషయంలో ఒక గొప్ప పాఠం. 3 వేరువేరు తాళాలు 3 వేరువేరు అధికారుల వద్ద ఉంటాయి: అర్చకుడు, వైఖానస సంప్రదాయ పురోహితుడు, పేష్కర్ నిర్వాహకుడు మరియు జీయంగార్ ఆధ్యాత్మిక గురువు. ఎవరూ ఒంటరిగా ద్వారం తెరవలేరు. 3 ఉనికి భగవంతుని ఏకాంత నివాసం యొక్క పవిత్రతను, భద్రతను నిర్ధారిస్తుంది. ముద్రలు విరిగి భరువైన తలుపులు కిర్రునటు తెరుచుకోగానే సన్నీగొల్ల గర్భగృహంలోని గాఢాంధకారంలోకి అడుగువేస్తాడు. అతడు నూనెలో నానబెట్టిన సాంప్రదాయ బెదురు కాగడా అయిన రగడను పట్టుకొని ఉంటాడు. శతాబ్దాల ధూపం, ప్రార్థనలతో గాలికూడా బరువెక్కినట్లు అనిపించే ఈ చిమ్మచీకటి గర్భాలయంలో మినుకుమినుకుననే ఈ నారింజరంగు జ్వాలే అక్కడున్న ఏకైక వెలుగు. గోపాలుడు కాగడను పైకెత్తి పట్టుకొని ఆ రోజులో మొట్టమొదటి దర్శనం పొందుతుండగా నునుపుగా ఉన్న నల్లని రాతి విగ్రహంపై నీడలు నాట్యం చేస్తున్నాయి. రాబోయే గంటలన్నింటికీ వేదికగా నిలిచే ఒక గాఢమైన, నిశ్శబ్దమైన సాన్నిహిత్య క్షణమిది. గృహనాథునికి సేవలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు అక్కడి వాతావరణం నిశ్శబ్ద నిరీక్షణ నుండి పవిత్ర శబ్దాల సింఫనీగా రూపుదిద్దుకుంటుంది. ఇదే సుప్రభాతం, స్వామిని నిద్రలేపే అధికార వేడుక. ఇదొక ద్వివిధ కార్యక్రమం. బంగారు ద్వారం యొక్క ఇరువైపులా ఏకకాలంలో జరిగే ఈ వేడుక పండిత వర్గాల సంస్కృత సాంప్రదాయాలకు, సామాన్యుల హృదయపూర్వక మృదువైన తెలుగు కవిత్వానికి మధ్య ఒక వారధిని నిర్మిస్తుంది. బంగారు వాకిలి వెలుపల ఆచార్య పురుషులు, అంటే శాస్త్రజ్ఞులైన పెద్దలు, సుప్రభాతంలోని 70 శ్లోకాలను లయబద్ధంగా పఠిస్తారు. 15వ శతాబ్దంలో ప్రతివాది భయంకర అన్నన్ చేకూర్చబడిన ఈ శ్లోకాలు సంస్కృత సాహిత్యానికి ఒక అద్భుత కళాఖండం. ఈ శ్లోకాల ప్రారంభ పంక్తులు రాతి కారిడార్ల గుండా ప్రతిధ్వనిస్తాయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వసంధ్యా ప్రవర్తతే, అంటే ఓ కౌసల్యా సుపుత్రుడవైన రామ, తూర్పు సంధ్య ఆవిష్కృతమవుతోంది, ఇక నిద్రలేచే సమయం ఆసన్నమైంది. అదే సమయంలో గర్భగృహానికి ఆనుకొని ఉన్న మొదటి కారిడారు లోపలి నుండి మరొక విభిన్నమైన శబ్దం వినిపిస్తుంది. 15వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత సాధుకవి అయిన తాళ్లపాక అన్నమాచార్యుల వంశజుడు మేలుకొలుపు లేదా నిద్రలేపే గీతాలను ఆలపిస్తాడు. ఇవి 600 సంవత్సరాల క్రితం కూర్చబడిన తెలుగు కీర్తనలు. స్థానిక భాషా మాధ్యమం ద్వారా స్వామిని సున్నితంగా నిద్రలేపడం ఉద్దేశంతో స్థిరమైన, స్వచ్ఛమైన స్వరంతో వీటిని గానం చేస్తారు. సంస్కృతం మరియు తెలుగుల సంగమం, అంటే శాస్త్రోక్త ప్రార్థన మరియు కవిత్వపు జోలపాటల కలయిక రాత్రి నుండి పగలుకు జరిగే పరివర్తనను సూచిస్తుంది. ఈ మేలుకొల్పు సమయంలో శయన మండపంలో పడకపై రాత్రంతా విశ్రమించిన స్వామివారి వెండి ప్రతిరూపమైన భోగ శ్రీనివాసుణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో తిరిగి గర్భగృహంలోకి తీసుకువెళ్తారు. మేల్కొన్న వెంటనే ఆ రోజులోని మొదటి నైవేద్యం సమర్పిస్తారు. గోపాలుని ప్రాచీన హక్కును కొనసాగిస్తూ మొదటి నైవేద్యం చాలా నిరాడంబరంగా ఉంటుంది: తాజా పాలు. ఈ ఆచారాన్ని గొల్లహారతి అని పిలుస్తారు. సాధారణ ప్రజలను లోపలికి అనుమతించే ముందు రోజు రాత్రి స్వామివారి పాదాలపై ఉంచిన చందనాన్ని,
గంధపు ముద్దను తొలగిస్తారు. ఈ ముద్దను సన్నిగొల్లకు అందిస్తారు. అతను దాన్ని ప్రగాఢమైన భక్తికి చిహ్నంగా తన కళ్లకు తాకించుకొని తిరిగిచ్చేస్తాడు. ఆ తర్వాత గోపాలుని కుటుంబం పేరుమీద హారతి నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం 1000 సంవత్సరాల క్రితం ఇదే కొండలపై స్వామికి మొట్టమొదటి పాలు సమర్పించిన ఆవు జ్ఞాపకార్థం ఈ సేవ చేస్తారు. ఈ ఇంటిలో సేవా పరంపరలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయని, శతాబ్దాల క్రితం తండ్రి ఏమి చేశాడో నేడు కొడుకు అదే చేస్తున్నాడని ఇది హృద్యంగా గుర్తుచేస్తుంది. శేషాచలం పర్వతశ్రేణి శిఖరాలపై వేకువజాము వెలుగు ప్రసరించడం ప్రారంభమగానే తోమల సేవ మొదలవుతుంది. ఇది పూలమాలల సేవ. ఒక గొప్ప సభకు రాజును అలంకరించినంత శ్రద్ధతో దీన్ని నిర్వహిస్తారు. ఈ సేవకు చేసే సన్నాహాలు భక్తితో కూడిన ఒక పరిశ్రమ లాంటివి. యమునాతురై అని పిలవబడే ఒక ప్రత్యేక ప్రదేశంలో రాత్రంతా పూలు మరియు తులసి ఆకులను అద్భుతమైన పూలమాలలుగా అల్లుతారు. ఇవి సాధారణ అలంకరణలు కావు. ప్రతి పూలమాలను స్వామివారి శరీరంలోని ఒక నిర్దిష్ట భాగానికి సరిపోయేలా ఒక ప్రత్యేక పరిమాణంలో అల్లుతారు. తెల్లవారుఝామున దేవతాసేవకులు ఊరేగింపు, వెలిగించిన కాగడలు మరియు ప్రతి పవిత్రమైన అడుగుకు చేతిగంటల లయాత్మకమైన మోతలతో ఈ పూల నైవేద్యాలను గర్భగృహంలోకి తీసుకువెళ్తారు. గర్భగృహం లోపల సేవాక్రమం చాలా కఠినంగా ఉంటుంది. జియంగార్లు సేవకుల నుండి పూలమాలలను స్వీకరిస్తారు. కాని సంప్రదాయం ప్రకారం వారు దేవతను తాకరు. వారు ఆ పూలను అర్చకులకు అందిస్తారు. వాటిని భౌతికంగా తాకే ప్రత్యేక హక్కు కేవలం వారికీ ఉంటుంది. 30 నిమిషాల పాటు అర్చకులు తులసి మరియు పూలతో కూడిన ప్రతి దండను దాని నిర్దేశిత స్థానంలో ఉంచుతూ అలంకారం అని నిర్వహిస్తారు. ఇది ఒక స్పర్శాత్మకమైన, అత్యంత సన్నిహితమైన ప్రక్రియ. ఇది ఒక విగ్రహాన్ని అలంకరించడం కంటే అతిథులను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న ఇంటి యజమానిని ఎంతో శ్రద్ధగా అలంకరించడం లాంటిది. స్వామివారు వస్త్రధారణ చేసిన తర్వాత ఆయన తన రోజువారీ పరిపాలనా విధులను నిర్వహిస్తారు. కొలువు అనే ఈ వేడుకలో స్వామివారికి కొలువు శ్రీనివాస అనే రూపం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన తిరుమమని మండపంలో అద్భుతమైన బంగారు పూత పూసిన గొడుగు కింద వెండిపూత పూసిన కుర్చీలో ఆసీనులవుతారు. ఈ వేడుక ఏకాంతంలో, అంటే సంపూర్ణ ఏకాంతంలో నిర్వహిస్తారు. సాధారణ భక్తులు ఎవ్వరూ ఉండరు. ఆ గదిలో వైఖానస పురోహితులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానాలు టీటీడీ అధికారులు మాత్రమే ఉంటారు. వాస్తవానికి ఇది స్వామివారికి ఉదయం విచ్చే సంక్షిప్త సమాచారం. మొదటిగా పంచాంగం అనేది, అంటే పూజా కార్యక్రమాల పట్టిక బిగ్గరగా చదవబడుతుంది. ఆ రోజు గ్రహస్థితులు, తిథి, నక్షత్రం గురించి స్వామివారికి తెలియజేయబడుతుంది. ఆ రోజు జరగాల్సిన క్రతువులు మరియు పండుగల షెడ్యూల్ కేవలం తిరుమలలోనే కాకుండా అన్ని అనుబంధ ఆలయాలలో కూడా లాంఛనంగా ప్రకటించబడుతుంది. ఆధ్యాత్మిక క్యాలెండర్ తర్వాత దృష్టి లౌకిక విషయాల వైపు మళ్లుతుంది. ముందు రోజు హుండీ లెక్కలను అత్యంత వివరంగా చదివి వినిపిస్తారు. ఉదయం వసూళ్లు, మధ్యాహ్నం వసూళ్లు, చివరికి చిల్లర డబ్బును కూడా వివరంగా నమోదు చేస్తారు. మొత్తం ప్రకటించి దాన్ని లాంఛనంగా శ్రీవారి భండారంలో జమ చేస్తారు. ఇది ఇంటి వనరులను దాని యజమానికి నేరుగా అప్పగించడం ద్వారా బయటి ప్రపంచానికి తలుపులు తెరిచే ముందు ఇల్లు సక్రమంగా ఉండేలా చూసుకోవడం. భారీ సంఖ్యలో పోటెత్తే యాత్రికుల సమూహాలను లోపలికి అనుమతించే ముందు స్వామివారికి బాలభోగం అనే అల్పాహారాన్ని సమర్పిస్తారు. తిరుమల తత్వంలో ఇది కేవలం ఒక ప్రతీకాత్మక ఆచారం కాదు, అక్కడ నివసించే స్వామివారికి అందించే నిజమైన భోజనం. వంటగది యొక్క పవిత్రత, అందులో ఉపయోగించే వస్తువుల పవిత్రత సంపూర్ణమైనవి. ఈ అల్పాహారాన్ని బంగారం, వెండి, రాగి లేదా సాంప్రదాయ మట్టి పాత్రలలో తయారుచేస్తారు. వంట చేయడానికి ఉపయోగించే అగ్ని ప్రాపంచికమైనది కాదు, దానిని యజ్ఞశాల లేదా యాగశాల నుండి తీసుకువస్తారు. ఉపయోగించే ఇంధనం తప్పనిసరిగా మామిడి, అశ్వత్థం లేదా పలాసం వంటి నిర్దిష్ట రకాల కలప అయ్యుండాలి. ఫలితంగా తయారైన ఈ భోజనాన్ని ఇంట్లో నివసించేవారికి తాజాగా వేడిగా వడ్డించే అల్పాహారంతో సమానమైన ప్రాముఖ్యతతో చూస్తారు. స్వామివారిని నిద్రలేపి వస్త్రధారణ చేయించి విషయాలు వివరించి భోజనం పెట్టిన తర్వాతే ప్రజల కోసం ద్వారాలు తెరుచుకుంటాయి. అయితే ద్వారాలు అందరికోసం ఒకేసారి తెరుచుకోవు. యాత్రికుల విభిన్న ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ అవి విడతలవారీగా తెరుచుకుంటాయి. తెల్లవారుఝామున 3 గంటలకు వచ్చే మొదటి విడత సుప్రభాతం సేవను బుక్ చేసుకున్న వారికోసం. వారు జాగరణను వీక్షిస్తారు.
రెండవ విడత తోమల సేవ కోసం ఇక్కడ భక్తులు స్వామికి వస్త్రధారణ చేస్తుండగా దర్శనం చేసుకుంటారు. కొలువులోని పరిపాలనాత్మకమైన ఏకాంతం మరియు అధికారులకుద్దేశించిన దర్శనాల తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో సర్వదర్శనం అంటే సాధారణ ప్రజల కోసం తలుపులు చివరకు తెరుచుకుంటాయి. ఈ జనసమూహం మానవత్వానికి ఒక సూక్ష్మరూపం. వృద్ధులు, వికలాంగులు, అలిపిరి నుండి పురాతన రాతిమార్గంలో చెప్పులు లేకుండా నడిచి వచ్చినవారు మరియు ముందు రోజు నుండి క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నవారు. వారు పర్వతానికి ఎలా చేరుకున్నప్పటికీ, అంటే విరాళాల ఆధారిత ఫాస్ట్ ట్రాక్ ద్వారా అయినా లేదా సాధారణ యాత్రికుడిలా కఠోర నిరీక్షణ ద్వారా అయినా స్వామి వారందరినీ అదే అలసటలేని రెప్పవేయని చూపుతో స్వీకరిస్తాడు. దినచర్య స్థిరంగా ఉన్నప్పటికీ గురువారాలలో ఈ చక్రం నాటకీయంగా మారుతుంది. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఒక ప్రత్యేకమైన సంఘటన జరుగుతుంది. స్వామివారు తమ సాధారణ భారీ ఆభరణాలను తొలగించి మరింత మానవ రూపాన్ని ఆవిష్కరిస్తారు. ఆభరణాలు, భారీ బంగారు కవచం మరియు అలంకరించిన పూలమాలలు అన్నీ తీసివేయబడతాయి. స్వామివారు ధోవతి మరియు ఉత్తరీయం అంటే పైవస్త్రం వంటి సాధారణ వస్త్రధారణలో భక్తుల ముందు నిలబడతారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన నుదుటిమీద ఉండే వెడల్పాటి తెల్లని కర్పూరపు బొట్టు అయిన నామం పరిమాణంలో తగ్గించబడుతుంది. వారంలో మిగిలిన అన్ని రోజులు ఆ నామం ఎంత దట్టంగా ఉంటుందంటే అది స్వామివారి కళ్లలో అర్ధభాగాన్ని కప్పివేస్తుంది. గురువారం మాత్రమే ప్రజలు నేత్రదర్శనం అంటే స్వామివారి కళ్ల దర్శనం అనుభవించగలరు. దీనికి సంబంధించి ఒక బలమైన నమ్మకముంది. స్వామివారి కళ్ళు పూర్తిగా ఆవిష్కృతమైన తర్వాత వారి మొదటి చూపిలోని తీవ్రతను మానవులు నేరుగా భరించలేరని భావించబడుతుంది. దీన్ని తగ్గించడానికి తిరుపావాద సేవ నిర్వహిస్తారు. బంగారు వాకిలి వద్ద స్వామివారి ముందు జలేబీలు, మురుక్కుల వంటి మిఠాయిలతో పాటు పులిహోర అంటే చింతపండు అన్నం యొక్క ఒక భారీ ఎత్తైన దిమ్మను ఉంచుతారు. స్వామివారి మొదటి చూపు ఈ ఆహార రాశిపై పడుతుంది. ఇది ఆయన చూపిలోని తొలి శక్తిని గ్రహిస్తుంది. తెలుగులో పావడా అనే పదానికి ముసుగు అని అర్థం. ఈ ఆహారం ఒక రక్షణ తెరలా పనిచేస్తుంది. తద్వారా తర్వాత భక్తులు స్వామివారి కళ్లను సురక్షితంగా దర్శించుకోవచ్చు. కనుల ఆవిష్కరణ జరిగిన మరునాటి ఉదయం 4:30 శుక్రవారం అభిషేకం జరుగుతుంది. మిగిలిన రోజులలో వెండి విగ్రహమైన భోగ శ్రీనివాసునికి రోజువారీ పాలస్నానం చేయిస్తారు. కాని శుక్రవారం నాడు ఈ ఆచారం ప్రధాన స్వామివారికే మారుతుంది. ఉదయం 6 గంటల వరకు జరిగే ఈ పవిత్ర స్నానం కోసం ఆభరణాలన్నింటినీ తొలగించబడతాయి. ఈ అంతరంగ శుద్ధీకరణ ఆచారాన్ని వీక్షించడానికి పరిమితమైన సంఖ్యలో భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. స్నానం తర్వాత పూర్తిగా కొత్త అలంకరణ నిర్వహిస్తారు. మరోసారి కొత్త పూలమాలలు మరియు ఆభరణాలతో అలంకరించబడ్డాడు. ఆచారాలు కొనసాగుతుండగా ఆలయ వంటకిరైన లడ్డుపోటులో భారీ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వంటకిరికు భౌగోళిక గుర్తింపు ట్యాగ్ ఉంది. తిరుమల లడ్డును ఇక్కడే మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు అనేది ఈ చట్టపరమైన ప్రత్యేకత. ఇది ఆ గృహాతిథ్యం యొక్క గుండె. దీని పరిమాణం ఆశ్చర్యపరిచేంత భారీ. స్వామివారి దర్శనానికి వచ్చే 1,00,000 మంది అతిథులకు భోజనం పెట్టడానికి ప్రతిరోజు 4 లక్షల నుండి 8 లక్షల లడ్డూలు ఉత్పత్తి చేయబడతాయి. ఈ ప్రక్రియ ప్రాచీన ఆధునిక పద్ధతుల సమ్మేళనం. వైకానస బ్రాహ్మణులు లడ్డులను చేతితో తయారు చేస్తుండగా ముడి పదార్థాలను హైటెక్ కన్వేయర్ బెల్టుల ద్వారా తరలిస్తారు. ఇంత భారీ పరిమాణంలో ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ పోటు పవిత్ర ఆలయ ప్రాంతంలోనే ఉంటుంది. దీనివల్ల ఆహారం ఎప్పటి స్వామివారి శ్రేష్ఠ పరిధిని విడిచివెళ్లదు. మధ్యాహ్నం 2వ భోజనం వడ్డిస్తారు. అదే రాజభోగం లేదా రాజభోగం. అల్పాహారం కోసం ఉపయోగించిన అదే బంగారు, వెండి పాత్రలతో, అదే పవిత్ర అగ్నులతో తయారైనది ఇది. ఒక రాజుకు తగిన విందు. ఇది భగవంతుని యొక్క దైవీక నివాసి మరియు కొండల సార్వభౌమ పాలకుడు అనే ద్వంద్వస్థితిని ప్రతిబింబిస్తుంది. మధ్యాహ్నం తిరుమలలో వాతావరణం పండుగలా మారుతుంది. ఇది కళ్యాణోత్సవం జరిగే సమయం. ఈ సమయంలో మలయప్ప స్వామి అంటే భగవంతుని ఊరేగింపు రూపం తన భార్యలైన శ్రీదేవి, భూదేవులతో వివాహం చేసుకుంటారు. తిరుమలలో దీన్ని ఒక పౌరాణిక గతం యొక్క స్మారకోత్సవంగా కాకుండా ప్రతిరోజూ గౌరవించాల్సిన నిరంతర కార్యక్రమంగా పరిగణిస్తారు. ఇక్కడి ఆచారాలు, వేదపారాయణాలు మరియు వేడుకలు ఒక గొప్ప రాజ వివాహంలో ఉండేవాటిని పోలి ఉంటాయి.
భారతదేశం నలుమూలల నుండి నూతన వధూవరులు ప్రత్యేకంగా ఈ వేడుకలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తారు. అనేక ఆధునిక దేశాలు ఉనికిలోకి రాకముందే ఈ కొండపై జరుపుకుంటున్న వివాహానికి వారు సాక్ష్యంగా నిలుస్తారు. మధ్యాహ్నం నుండి ఆ రోజు దృష్టి వరుసగా 4 సేవల ద్వారా మలయప్ప స్వామిపైకి మారుతుంది. కళ్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం అంటే ఒక చిన్న ఊరేగింపు, వసంతోత్సవం అంటే వసంతకాల వేడుక మరియు ఊంజల్ సేవ అంటే ఉయ్యాల వేడుక. ప్రతి సేవకు భక్తులు హాజరవుతారు. వీరు తరచుగా నెలలు ముందుగానే తమ స్థలాలను బుక్ చేసుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు చీకటి పడగానే పూజా కార్యక్రమాలు గర్భగుడి నుండి ఆలయ ప్రాంగణం వెలుపలి అంచుల వైపుకు సాగుతాయి. ఇదే సహస్ర దీపాలంకార సేవ అంటే 1000 దీపాల సేవ. ఆలయ ప్రాంగణానికి ఆగ్నేయ మూలలో ఉన్న ఊంజల్ అంటే ఉయ్యాలపై స్వామివారు, ఆయన దేవేరులు ఆసీనులై ఉంటారు. మసకబారుతున్న సంధ్యా సమయంలో ఆ ఉయ్యాల చుట్టూ 1000 నూనె దీపాలను వెలిగిస్తారు. స్వామివారిని మెల్లగా ఊపుతుండగా అన్నమాచార్యుల పాటలు మరోసారి గాలిలో మారుమోగుతాయి. ఇది ఆ రోజు ప్రజా కార్యక్రమాలకు ఒక చలనచిత్రంలాంటి ముగింపు. ఆలయం నుండి 1000 జ్వాలల వెలుగు బయటకు ప్రసరిస్తూ బయట వరుసల్లో ఇంకా వేచియున్న వేలాది మందికి కనిపిస్తూ ఆ రోజు ముగింపు దశకు చేరుకుంటోందని సూచిస్తుంది. ఈ 24 గంటల చక్రం తెల్లవారుజామున 1:30 గంటలకు ఏకాంత సేవతో ముగిస్తుంది. దీనిని పనుపు సేవ అని కూడా అంటారు. ఈ సమయానికి ఆలయం నిశ్శబ్దంగా మారిపోతుంది. వేలాది మంది యాత్రికులు చాలా వరకు విశ్రాంతి మందిరాలకు తరలివెళ్లారు. రాతి నడవలను పురోహితులకు మరియు నిశ్శబ్దానికి వదిలేశారు. విశ్రాంతి తీసుకునే ముందు స్వామివారికి శయనభోగం అనే చివరి భోజనం సమర్పిస్తారు. దీని తర్వాత భోగ శ్రీనివాసుడిని శయన మండపానికి తీసుకువెళ్లి బంగారు మంచంపై పడుకోబెడతారు. అన్నమాచార్యుల వంశస్థుడొకడు ఆ మంచం పక్కన కూర్చొని జోలపాటలు పాడతారు. ఇది ఒక తల్లిదండ్రులు తమ బిడ్డపై చూపే శ్రద్ధతో దైవాన్ని చూసుకునే ఒక సున్నితమైన కుటుంబపరమైన చర్య. ముత్యాలు పొదిగిన పళ్లం ఉపయోగించి చివరి హారతి ఇస్తారు. ఈ పళ్లంపై ప్రతిరోజు విష్ణువు యొక్క 10 అవతారాలలో లేదా దశావతారాలలో ఒకటిని చిత్రిస్తారు. దీపాలను క్రమంగా తగ్గించి బంగారు దల్వాజాలను మూసివేస్తారు. సంవత్సరంలో 11 నెలల పాటు భోగ శ్రీనివాసుడు ఈ మంచంపైనే ఉంటాడు. అయితే 12వ నెల అయిన ధనుర్మాసంలో ఆచారం మారుతుంది మరియు శ్రీకృష్ణుణ్ణి నిద్రపుచ్చుతారు. తలుపులు కేవలం గంట మాత్రమే మూసి ఉంటాయి. ఆ విశాలమైన క్యూ సముదాయంలో రాబోయే 1,00,000 మందిలో మొదటి వ్యక్తి అప్పటికే ప్రార్థిస్తూ స్వామి సన్నిధిలో తమ 5 క్షణాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అతి త్వరలో నూనెలో తడిపిన వెదురుకాడగాతో సన్నీ గొల్ల వస్తాడు. తాళాలలో 3 తాళపు చెవులు తిరుగుతాయి మరియు ఈ చక్రం మళ్లీ మొదలవుతుంది. ఈ 24 గంటల దినచర్య తిరుమల కేవలం ఒక గమ్యస్థానం మాత్రమే కాదని, అది ఒక అవిచ్ఛిన్న సాంప్రదాయాల పరంపరని వెల్లడిస్తుంది. చీకటిలో గోపాలుడు వెలిగించే మొదటి జ్యోతి నుండి ముత్యాలు పొదిగిన చివరి హారతి మరియు ఆఖరి జోలపాట వరకు ప్రతి ఆచారం అక్కడ నివసించే ఒక జీవి సంరక్షణ కోసమే రూపొందించబడింది. శతాబ్దాలుగా ఈ దిగువ మైదానాలలో సామ్రాజ్యాలు ఉదయించి పతనమైనప్పటికీ ఈ చక్రం స్థిరంగా కొనసాగింది. లక్షల మంది ఆయన అనుగ్రహం కోసం ఆరాటపడుతున్నప్పటికీ ప్రతి ఒక్కరినీ అదే కాలాతీతమైన సొంత ఇంటికి చెందిన కృపతో స్వీకరించే స్వామికి ఇదొక నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండుగాక. ఓం నమో వెంకటేశాయ.